ఈ కార్డియాక్ అరెస్ట్లు చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. పాపం కేవలం 8 ఏళ్ళు ఈ పాపకి, 3rd క్లాస్ చదువుతుంది. ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసులో స్కూల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. ఎంతమంది ఆ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారో ఒక లైక్ చేయండి. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ ఏంటి అని చెప్పి. హార్ట్ అటాక్ కి ఏజ్లతో సంబంధం లేదు. ఈ అమ్మాయిని ట్రీట్ చేసిన డాక్టర్లు ఏమన్నారో తెలుసా? జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల చనిపోయిందని చెప్పారంట. ఇప్పుడు మనం తింటున్న ఆహారం అంత కల్తీ అయిపోయింది అనమాట. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఆ సైన్స్ ఏంటి, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో చెప్తాను. ఇమీడియట్ గా ఈ వీడియో సేవ్ చేసి నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికి ఈ వీడియో షేర్ చేయి. వాళ్ళకి ఏదో ఒక టైంలో ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అదేంటంటే మీకు చెస్ట్ దగ్గర పెయిన్ రావడం, అంటే ఎక్కువ స్వెట్ పట్టేయడం, బ్యాక్ పెయిన్ ఎక్కువ రావడం, సడన్ గా మీకు ఊపిరి తీసుకోవడం కష్టం అవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా మీరు సడన్ గా ఫేస్ చేస్తే ఇమీడియట్ గా చెప్తున్నాను హాస్పిటల్కి వెళ్ళిపో. అండ్ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే నేను ఇప్పుడు కొన్ని ఫుడ్స్ చెప్తాను, అర్జెంట్ గా మీ డైట్ లో నుండి ఎలిమినేట్ చేసేయండి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చిప్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటి చిన్నపిల్లలకి దయచేసి అస్సలు ఇవ్వద్దు. జస్ట్ సోడాలు అనమాట, దీంట్లో గ్యాస్ ఎక్కువ ఉంటుంది. టూ మచ్ షుగరీ ఫుడ్స్, సాల్టెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. రెడ్ మీట్ ఎక్కువ తినొద్దు, లిమిట్ లో తినొచ్చు రెడ్ మీట్, బట్ ఎక్కువ తింటే మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందని కొన్ని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. ఇంకో బ్యాచ్ ఉంటుంది, లో కార్బ్ డైట్లు, కీటో డైట్లు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు, స్పార్కిల్ డైట్లు, వీరమాచిన డైట్లు, ఇలాంటి ప్రయోగాలన్నీ చేసి మీ ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. దయచేసి అలాంటి డైట్లు ఏం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే తినండి పద్ధతిగా. ఎంత ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, వైటమిన్, మినరల్స్ ఇవన్నీ మీ బాడీకి ఎంత అవసరమో అంత మోతాదులో ఇస్తే మీ బాడీ హెల్తీగా ఉంటుందబ్బా. మీకు ఏమైనా డైట్ లో హెల్ప్ కావాలి, న్యాచురల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి నా క్లయింట్స్ లో అనుకుంటే, వన్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలనుకుంటే మన వెబ్సైట్ కి రా ఫర్ ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఓన్లీ ఇఫ్ సీరియస్. మీ పిల్లలకి జంక్ ఫుడ్ తినిపించే ముందు ఒక్కసారి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించండి.